రైతు బీమా బంద్ శుక్రవారంతో ముగిసిన రెన్యువల్ గడువు గీడ లేకపోయామన్న సోయి తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు గీడ లేకపోయామన్న తెలివి. మేము పీకినం చేసినాం అంటున్నారు కదా. రైతు బీమా, రైతు చచ్చిపోతే వచ్చే 5 లక్షల బీమా, రైతుల పంటల బీమా గిడ లేకపోయామన్నది. గడవే ముగిసిపోయింది కదా నిన్నటితో. మన సోయి ఎక్కడుంది అని అడుగుతున్నాం. అంత అగ్రవర్ణాలే కదా మీరు, అంత మొత్తం పీకినం అని చెప్పుకుంటే నాయకులే కదా. మరి ఏమైంది మీ సోయి? ప్రీమియం చెల్లించని ప్రభుత్వం. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నేపథ్యంలో నిర్ణయం. మధ్యలో 3 నెలల వ్యవధి. రైతు బీమా నిలిచిపోవడంపై రైతుల్లో ఆందోళన. 12 పేజీ. సిగ్గు లేదు కొంచెం. దేశానికి అన్నం పెట్టే రైతాన్ని అన్నావు, వాళ్ళకి ఎంతో కొంత భరోసా అనేది ఉంటుంది కదా. వాళ్ళకి అది ఎక్కడిది? మనం ఎట్లా సంపాదించుకోవాలనేది చూస్తున్నారు తప్ప వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తే వచ్చిన నష్టం ఏంటి అసలు? ఇప్పుడు అందరూ అమెరికాకి ఎందుకు పోతున్నారు ఈ మధ్యలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు రైతు బీమా చూడు. రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇదే రైతు కేసీఆర్ హయాంలో ఏముచ్చడ కాముచ్చడా దినాలు కాకముందు 11వ రోజు 10వ రోజు 11వ రోజు మన దగ్గర దినాలు చేస్తారు, పెద్ద కర్మ చేస్తారు. ఈ పెద్ద కర్మ కంప్లీట్ కాకముందే 5 లక్షల రూపాయలు టంగుమని వచ్చేదే పాపం. ఆ రైతు అప్పుల బాధలకు చచ్చిపోయినా, మందు దాగి చచ్చిపోయినా, ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోయినా ఇక దాంతో టంగుమని వచ్చాయి 5 లక్షల రూపాయలు చేరా. కుటుంబానికి కొంచెం భరోసా ఉండేది. అప్పులు కట్టుకోవడమో లేదంటే ప్రమాదశాత్తు చనిపోయినా కూడా జర భరోసా ఉండేది. మరి కేసీఆర్ ఇచ్చిన 5 లక్షల రూపాయలు మన దగ్గర ఎందుకు వస్తలేవు? మనం కనీసం ప్రీమియం కట్టలేని దుస్థితికి ఎందుకు పోయినాం? తెలంగాణ ది నెంబర్ 1 స్టేట్ కదా. మరి ఏమైంది చూద్దాం. 5 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని చెల్లిస్తున్న విషయం తెలిసింది. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా మరి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు ఏడవన్నారు. రైతుల బాధలు మీకు పట్టింపు లేవా? రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజాని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? మరి రైతు చచ్చిపోతే ఇక రైతు బీమా రాదా? రాకుండా ఎవడు కుట్రలు చేస్తా ఉన్నాడు? నిలిచిపోయినట్టనే వ్యవసాయ అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు అన్ని కుటుంబాలకు జీవిత బీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రైతు బీమా పథకం 8 ఏళ్లుగా అమలవుతుంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. ఎల్ఐసి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతులకు ఈ పథకంలో చేర్చారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు, ఇగో వీళ్ళు చూడు గమ్మత్తు ఉంటుంది ఇక్కడ. 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న రైతులు. ఇప్పుడు ముసలోళ్ళు కూడా, మా నాన్నమ్మ 95 సంవత్సరాలు బతికిందా, 95 సంవత్సరాలు బతికింది. 93 సంవత్సరాలు 92 సంవత్సరాల వరకు కూడా పొలం కడిగిపోయింది చూడు. మరి ఆమె రైతు కాదా? ఆమె పైన భూమి ఉంది అనుకో, ఆమె రైతు కదా. మరి ఇక్కడ వీళ్ళకేమో 59 సంవత్సరాలు ఉన్నది. మీరు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 95 సంవత్సరాలు వీల్ చైర్లలో ఉండి మీరు రాజకీయం చేయవచ్చు. మీరు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మరి వాళ్ళకి ఎట్లా వర్తించదురా భయ్? వీళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? నీ దిక్కుమల్ల రూల్స్ పాడైనాయి, దిక్కుమల్ల రూల్స్.
ఇక ప్రమాదవశాత్తు చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున 1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆ బీమా గడువు శుక్రవారంతో ముగిసింది. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. 2018లో రైతు బీమా పథకం కింద అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 2018-19లో 17,747 మంది రైతులకు లబ్ధి జరిగిందే. మంచి ముచ్చట కాదా ఇది కేసీఆర్ హయాంలో? 2018-19లో 2019-20లో దాదాపు 19,063 మంది రైతులు లబ్ధి పొందిళ్ళు. ఆ కుటుంబాలకు మీకు ఏం తెలుస్తుంది 5 లక్షల విలువ? మీకు ఒక సంతకం చేస్తే బోలెడు పైసలు రావట్లే, అక్కడిక్కడ కోట్లు రావట్లేదు. నీకు 5 లక్షల విలువ ఏం చేస్తుంది? 2020-21లో దాదాపు 29,163. 2021-22లో 23,393 మంది రైతులు. 2022-23లో 23,555 మంది. 2023-24లో 26,000 మంది. మరి ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు? 1,400 కోట్లు ప్రీమియం కట్టడానికి లేదు. మీరు భూములు అమ్ముకోవడానికి ఉంటుంది. 1,400 కోట్లు ప్రీమియం కట్టడానికి మాత్రం లేదు. 1,400 కోట్లు ప్రీమియం కట్టడానికి మన దగ్గర లేదు. రైతులు ఏడాది వచ్చినా మంచిదే, మనం కాదు కదా. ఏ రాజకీయ నాయకుడు అన్న రైతు అయినట్టు ఉంటాడా? బిల్డప్లకు దోతులు కట్టుడు, బిల్డప్లకు చేసుడు తప్ప ఎవడన్నా రైతు గురించి ఆలోచించినోడు ఉన్నాడా? పర్సంటేజ్లు తీసుకొని మళ్ళీ మనం కాంగ్రెస్ వచ్చేది లేదు. 2034 వరకు నేనే సీఎం అంటున్నాడు ముఖ్యమంత్రి, కానీ ఆ ముఖ్యమంత్రి ఆయన స్థానం రాడు, వచ్చేది లేదు. ఎక్కడ ఎవరికి దోచినట్టు వాడు దోసుకుంటుండు. 10 సంవత్సరాలు కల్వకుంట్ల కాందాన్ని దోసుకున్నది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ మంత్రులు రోడ్ల మీద పడి దోసుకుంటున్నారు ఒక్కొక్కటి. ఈ రైతులకు సంబంధించిన ప్రీమియం కూడా కట్టరా మీరు? ఎందుకు ఇక మన బతికేందుకు? దేనికోసం ఇక మనం బతికి? ఏమన్నా అంటే పొంకనామాలు కొట్టుడు తప్ప ఏమైతే లేదా కాంగ్రెస్తో? ఆటి పొంకనామాలే మొత్తం.